అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో ఫ్లవర్ టవర్ని మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్లవర్ టవర్ని మనం నర్సరీ మేళాస్లోనూ చూస్తూ ఉంటాం. అవి చాలా అందంగా ఉంటాయి, కానీ కొనాలి అంటే మాత్రం చాలా ఖరీదు ఎక్కువగా ఉంటుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తక్కువ ఖర్చులో ఫ్లవర్ టవర్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాస్టిక్ బకెట్ తీసుకోండి, దానికి డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేయడానికి టైల్ ముక్కలు పెట్టుకుందాం. ఈ గ్రీన్ కలర్ మెష్ చూడండి, దీనిని మనం ఇంటి బయట ఉన్న మొక్కలకి ఫెన్సింగ్ వేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఆవులు మేకలు మొక్కల్ని పాడు చేయకుండా ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఈ బకెట్లో ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ మెదర్ చేసుకోవాలి. చక్కగా రౌండ్గా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. లోపలికి ఇలా పెట్టుకుని ప్లాస్టిక్ వైర్తో మనం టై చేసుకోవాలి. ఈ చివర్లని ఈ ప్లాస్టిక్ తాడు యూజ్ చేసి మనం టై చేసేద్దాం. తాడు ఉంది కదా, దీన్ని ఇలాగా కట్టేయాలి. ఇలా మొత్తం అంతా కూడా కట్టేస్తాను నేను. ఇలాగా మొత్తం ఈ చివర్లన్నీ కూడా ప్లాస్టిక్ వైర్తో నేను టై చేసేసానండి. ఇప్పుడు ఈ పీవీసీ పైప్స్ ఉన్నాయి కదా, వీటిని సపోర్ట్ కింద పెడతాను. ఇటు ఒకటి పెడతాను. ఈ రెండింటిని ఇలా ఇప్పుడు కట్టేస్తాను. ఈ మెష్ని ఈ గొట్టాన్ని కలిపి కట్టేయాలి. ప్లాస్టిక్ వైర్తో గట్టిగా కట్టేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ తాడుతో ఈ పీవీసీ పైప్ని మెష్ని కలిపి ఒక 5 అంగుళాల గ్యాప్తో పైనుంచి కింద వరకు కూడా ఇలా ఈ విధంగా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల ఈ టవర్ పడిపోకుండా ఈ పీవీసీ పైపు సపోర్టు ఉంటుంది. ఇలా ఈ వైపు అంతా కట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇదే విధంగా ఈ ప్లాస్టిక్ తాడుతో పీవీసీ పైప్ని అయితే కట్టుకోవాలి. ఇది డస్ట్బిన్ కవరు. దీన్ని మనం రోజు ఇంట్లో చెత్త పడేయడానికి యూజ్ చేస్తాం కదా, ఆ కవర్సేనండి ఇవి. దీన్ని ఒకటి తీసుకొని దీని ఇటు ఓపెనింగ్ ఉంది. ఈ ఓపెనింగ్ వైపు కాకుండా ఎండింగ్ వైపు మనం సిజర్స్తో కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసుకున్నామంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది కదా. దీన్ని మళ్ళీ ఇక్కడ కట్ చేయాలి. అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఓపెన్ అయిపోతుంది మనకి డస్ట్బిన్ కవరు. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. ఇంకో కవర్ కూడా తీసుకుని అలాగే కట్ చేసుకుని దీంట్లో ఇన్సర్ట్ చేసేది. తీసుకుని దీనికి ఇక్కడ పైన కట్టేయాలి. ఇది సెక్యూర్డ్గా కదలకుండా మనం గట్టిగా కట్టేసుకోవాలి. నేను ఇంకో టవర్ కూడా చేయాలని ఇంకో ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దానికి ఉన్న డ్రైన్ హోల్స్కి ఇలా టైల్ ముక్కలు అయితే పెట్టుకుంటున్నాను.
ఈ గ్రీన్ కలర్ మెష్ని ప్లాస్టిక్ తాడుతో ముందే ఇలా రౌండ్గా అయితే కట్టేసుకుని రెండు వైపులా కూడా పీవీసీ పైప్తో సపోర్ట్ అయితే ఇచ్చాను. బకెట్ అడుగున కాస్త మట్టితో ఫిల్ చేసి ఆ తర్వాత మనం ఈ గ్రీన్ కలర్ మెష్ని ఈ బకెట్లో ఫిట్ చేయాలి. మనం ముందే కనుక ఈ గ్రీన్ కలర్ మెష్ని బకెట్లో ఫిట్ చేస్తే మనం అడుగున పెట్టాం కదా డ్రైన్ హోల్స్కి ఈ టైల్ ముక్కలు ఇవి కదిలిపోతాయి. అందుకని కాస్త మట్టి ఫిల్ చేసిన తర్వాతే ఈ మెష్ని పెట్టాలి. అడుగున కాస్త కొబ్బరి డొక్కలు వేసుకుని ఆ తర్వాత ఈ టవర్ అంతటినీ కూడా మట్టితో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. అడుగున కొబ్బరి డొక్కలు వేసుకుని తర్వాత మట్టితో బకెట్ని సగం వరకు నింపుకోవాలి. ఆ తర్వాత ఈ డస్ట్బిన్ కవర్ ఉంది కదా దాన్ని కూడా పెట్టుకుని మొత్తం ఈ టవర్ అంతటినీ కూడా మనం మట్టితో అయితే నింపుకోవాలి. ఈ టవర్ని మనం ఏ ప్లేస్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ముందుగానే ఆ ప్లేస్లో పెట్టుకుని ఆ తర్వాతే మనం టవర్ని మట్టితో ఫిల్ చేయాలి. ఒక్కసారి మనం మట్టి ఫిల్ చేసిన తర్వాత ఈ టవర్ని మూవ్ చేయాలంటే చాలా బరువుగా ఉంటుంది. అందుకని మనం ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ముందుగానే పెట్టుకోండి. ఈ ఫ్లవర్ టవర్ని బాగా ఎండ తగిలే ప్లేస్ అంటే కనీసం 7-8 గంటలు ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే పువ్వులు బాగా పూస్తాయి. ఈ చామంతి మొక్కలన్నీ కూడా మా గార్డెన్లో ఉన్న చామంతి మొక్కల నుండి కటింగ్స్ తీసుకుని పెంచిన మొక్కలేనండి. చాలా హెల్దీగా పెరిగాయి. చామంతి మొక్కల్ని కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలో ఒక వీడియో చేశాను, ఐకార్డ్లో పెడతాను చూడండి. మన దగ్గర ఒక్క చామంతి మొక్క ఉంటే చాలు 100 మొక్కలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇసుకలో పెట్టిన ఎలాంటి కొమ్మ అయినా సరే 100% అయితే బతుకుతుంది. ఈ మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయో, ప్రతిదానికి ఎంత బాగా రూట్స్ వచ్చాయో చూసారా. ఈ టవర్లో అయితే ఈ మొక్కలు పెట్టుకుందాం. ఏ ప్లేస్లో అయితే మొక్క పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో సిజర్స్తో కాస్త హోల్ చేసి ఫింగర్తో మట్టిని నొక్కి అప్పుడు ఈ మొక్కలు పెట్టుకోవాలి. ఫ్లవర్ టవర్ పెంచాలి అంటే మనకి చాలా మొక్కలు అయితే కావాలి. ఇలా మనం కట్టింగ్స్ ద్వారా మొక్కల్ని పెంచుకుంటే ఎన్ని మొక్కలైనా పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. నేను ఫ్లవర్ టవర్స్లో ఇన్ని ప్లాంట్స్ పెట్టినా కూడా ఇంకా చాలా మొక్కలు అయితే మిగిలిపోయాయి. వీటిని నా ఫ్రెండ్స్కి ఇస్తాను. గార్డెనింగ్ చేసేవారందరికీ ఎలా ఉంటుందంటే కనిపించిన ప్రతి మొక్క పెంచేయాలి అనుకుంటాం. కానీ మనకు అంత ప్లేస్ ఉండదు, అన్ని కుండీలు ఉండవు కదా. ఇలా వెర్టికల్గా ప్లాంట్స్ పెంచితే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఇలాంటి టవర్స్లో ఆకుకూరలు, టొమాటోస్, క్యాబేజ్, మీకు నచ్చిన ఫ్లవర్స్ ఎలాంటివైనా కూడా అన్ని మొక్కలు ఇందులో పెంచుకోవచ్చు. అలాగే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా వెర్టికల్గా ఉన్న టవర్స్లో మొక్కలు ఈజీగా పెంచవచ్చు. టవర్ చుట్టూ మొక్కలు పెట్టిన తర్వాత పైన కూడా ఒక 2 చామంతి మొక్కల్ని పెట్టుకున్నాను. ఈ టవర్లో డిఫరెంట్ కలర్ చామంతి మొక్కలను అయితే నాటేసుకున్నాను. ఇంకో టవర్లో బంతినార అయితే పెట్టుకుంటున్నాను. ఈ బంతినారు మాకు దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి అయితే తెచ్చుకున్నానండి. మనం ఏ ప్లేస్లో అయితే మొక్క పెట్టాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో సిజర్స్తో కాస్త హోల్ చేసి ఫింగర్తో మట్టిని నొక్కి అప్పుడు ఈ మొక్కలు పెట్టుకోవాలి. ఈ టవర్లో చుట్టూ బంతినారు పెట్టుకున్న తర్వాత పైన ఒక 2 బంతి మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఒక 1 వీక్లో బంతినారు ఇలా పెరిగింది. ఈ టవర్లో చూసారా ఈ బంతినారు ఎంత హెల్దీగా ఉందో. మనం బంతి మొక్కల్ని కటింగ్స్ నుంచి కూడా పెంచుకోవచ్చు. ఇలా టిప్స్ కట్ చేసుకుని కింద ఉన్న ఆకులన్నీ తీసేయాలి. ఈ టిప్స్ కనీసం ఒక 3 అంగుళాలు ఉండాలి. దీనిని సాయిల్లో పెడితే రూట్స్ వస్తాయి. మనం నర్సరీస్ నుంచే కొనక్కర్లేదండి. ఒక 2 మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకుని వాటి నుంచి మనం కటింగ్స్ తీసుకుని కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేసి చాలా తక్కువ ఖర్చులో
ఫ్లవర్ టవర్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.